ఆటోనమీ అనేది ఒట్టి బాడీ మీద ఇట్లనే అంటున్నాం కదా. వెన్ యూ సే నో టు అబార్షన్ ఆర్ నో టు కాంట్రాసెప్షన్, అది కూడా ఆటోనమీ లేకుండా ఉండటమే కదమ్మా. అవునవును. సో దట్ ఈస్ స్టిల్ దేర్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, సో కాల్డ్ ఫార్వర్డ్ వరల్డ్ లైక్ యుఎస్ కూడా కదా. అవునవునవును. సో వై ఆర్ వీ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంట్రీస్ లైక్ ఆఫ్రికా? అంతే కదా. అంతే కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు యూ కెనాట్ యూస్ కాంట్రాసెప్షన్, పిల్లలు వద్దు అనేది కూడా నీకు నీ బాడీలో నువ్వు కదా చేసుకుంటుంది. యూ కెనాట్ యూస్ కాంట్రాసెప్షన్ అంటే అది కూడా ఆటోనమీ లేనట్టే. అంటే ఎప్పుడు అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అబార్ట్ చేసుకోకూడదు అంటే కూడా అది కూడా ఆటోనమీ లేనట్టే కదమ్మా. అవును అవును కరెక్ట్. దానికంటే ఆబ్వియస్లీ అంటే ఒకటి లా ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది అల్టిమేట్గా, బట్ కల్చరల్గా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉండడం. హ్యూమన్ రైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది నా పాయింట్. కరెక్ట్. అట్లీస్ట్ కాంట్రాసెప్షన్ ఓకే, లా ఆఫ్ ద ల్యాండ్ క్యాన్ బీ ఫర్ అబార్షన్ చేసుకోకూడదు, అది అగ్రీడ్. అప్పుడు కాంట్రాసెప్షన్ని వద్దు అని అంటే నువ్వు కాంట్రాసెప్షన్ వద్దంటావు, ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి, కాంప్లికేషన్ రేట్స్ని పెంచేసి ఏమి సాధిస్తున్నాం మనం? ఒక మానవ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? చాలా ఆలోచన. అప్పుడేమవుతుందంటే ఇల్లీగల్ అబార్షన్స్ ఎక్కువ అవుతాయి, అంటే కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఏమవుతుంది చచ్చిపోతారు కదా. మా మార్టాలిటీ ఇంత కష్టపడి మన మార్టాలిటీ రేట్స్ని తగ్గుకుంటూ వచ్చినది మళ్ళీ మనం ఉమెన్ని పాతకాలంలోకి పంపిస్తున్నాం. అబ్సల్యూట్లీ.